రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా లెనిన్ ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. ప్రథమ సోషలిస్టు రాజ్య స్థాపకులు కామ్రేడ్ విఐ లెనిన్ 155వ జయంతి సందర్భంగా గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రిలు మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు రామకృష్ణ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పీడిత తాడిత ప్రజా పోరాటాలకు మార్గనిర్దేశం చేసిన మహానాయకుడు లెనిన్ అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు, సిపిఐ నగర్ కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, జి సురేష్ బాబు, మంగా శ్రీనివాసరావు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. లెనిన్ గారి పేరు ఒక్కసారి మనం మననం చేసుకుంటే మనకు గుర్తొచ్చేది ఏమంటే రష్యన్ అక్టోబర్ మహావిప్లవం. ఎందుకంటే ప్రపంచంలో అంతకుముందు రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి కార్మిక వర్గ రాజ్యం ఎక్కడైనా ఏర్పడిందంటే అది ఖచ్చితంగా ఘనంగా గర్వంగా చెప్పగలం. మహనీయుడు లెనిన్ గారి నాయకత్వంలో కార్మికులు అధికారానికి వచ్చారు. 1917 అక్టోబర్ మహావిప్లవం తర్వాత రష్యాలో ఎర్ర జెండా అక్కడ ఎగిరింది. మరి ఆ సందర్భంగా లెనిన్ గారు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని నిర్మాణం చేయడంలో, ప్రజల్ని నడిపించడంలో, ఒక మనిషి మరో మనిషి దోపిడీ చేయని ఒక సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆ విప్లవానికి నాయకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా దాని మూలంగా అనేక మార్పులు వచ్చాయి. వెంటనే అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చు. కానీ అధికారంలోకి రాలేకపోయినా వాళ్ళమే అక్కడికో మీటింగ్ పెట్టారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒకేసారి కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా దాని ద్వారా మార్పులు వస్తాయి. కోట్లాది మంది కష్టజీవులకు ఇవాళ ఎంతో చట్టాలు అనుకూలంగా వచ్చాయి. వాళ్ళకు కూడా ఎంతో మేలు జరిగిందంటే అది గర్వంగా ఘనంగా చెప్పగలం. సోవియట్ యూనియన్లో అక్టోబర్ మహావిప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ వీధుల్లోకి వచ్చారు. 8 గంటల పని దినం కోసం పోరాడారు, పని భద్రత కోసం పోరాడారు, జీతాలు పెంచాలని పోరాడారు, బోనస్ కావాలని రోడ్డెక్కారు. ఆ రకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గంలో ఒక బ్రహ్మాండమైన చైతన్యం వచ్చింది. అంత బ్రహ్మాండమైన చైతన్యం ప్రపంచవ్యాప్తంగా రావడానికి ప్రధానమైన కారణం ఏమంటే లెనిన్ గారి నాయకత్వంలో కార్మిక వర్గ విప్లవం, అక్టోబర్ మహావిప్లవం జయప్రదమైన తర్వాత రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏం భయం లేదు, కార్మిక వర్గ రాజ్యం వచ్చింది, కార్మికులే ఇవాళ దేశ పాలకులుగా ఉన్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల్లో ఒక ధైర్యం వచ్చింది. దాని పర్యవసానంగానే ఇవాళ అనేక మార్పులు వచ్చినాయి. కానీ ఈరోజు కొంతమంది అంటూ ఉంటారు సోవియట్ రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు అధికారం లేదు కదా. కానీ నేను వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది మీరు కూడా టీవీల్లో చూస్తూ ఉంటారు, పత్రికల్లో చదువుతూ ఉంటారు. ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తున్నది ఎవరు? విఐ లెనిన్ గారి 155వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఈరోజు ఈ విఐ లెనిన్ గారి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడమే కాకుండా ఘనమైన నివాళి కూడా అర్పిస్తూ ఉన్నారు. ఈ దేశంలో మార్క్సిజం లెనినిజం మరి అండలో మరి రష్యాలో మొట్టమొదటి సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించినటువంటి విఐ లెనిన్ గారు మరి ఆ అనంతరం అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాలు రానివ్వండి, కార్మిక వర్గం రాజ్యాలు కానివ్వండి, అట్లాగే లేబర్ పార్టీ పేరుతోటి మరి వచ్చిన రాజ్యాలన్నీ కూడా మరి ఆయన చూపిన బాటలో మరి ప్రపంచం అంతా కూడా మరి అనేక దేశాలు ఇవాళ కమ్యూనిస్టుల ఏలుబడిలోకి రావడం జరిగింది. వారి పోరాటం ఫలితంగా ఈ దేశంలో కార్మికులకు అండగా ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ కాడికి వెళ్ళాలనే ఆలోచనని కలిగించినటువంటి యోధుడు విఐ లెనిన్ గారు. వారు చనిపోయి మరి 100 సంవత్సరాలకి దగ్గర అయిపోయినప్పుడు కూడా వారి భౌతిక గాయాన్ని ఈరోజు కూడా మరి ప్రజల సందర్శనార్థం
కెమికల్స్లో ఉంచి మరి రష్యాలో మరి ఇప్పుడు కూడా ప్రజల సందర్శనార్థం ఉంచడం జరిగింది. మరి లక్షల మంది సందర్శించి వారికి ఇప్పటికి కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి ఇదే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా మరి కొంత కమ్యూనిస్ట్ పార్టీల బలం తగ్గిన సమస్య ఎక్కడున్నా కూడా కమ్యూనిస్టు వల్లే ఈ సమస్య పరిష్కారం అవుతుందనే నా పరిస్థితికి మరి ఆ రోజు లెనిన్ గారి చూపిన బాటలో మరి పోరాటాల ఫలితంగా రావడం జరిగింది. ఇక్కడ గుంటూరు నగరానికి సంబంధించి కూడా అనేక సమస్యల మీద వారు చూపిన బాటలో పయనిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో కూడా వారు చూపిన బాటలో మరి ముందుకు పయనించడం ద్వారా వారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తామని, తద్వారా మరి కార్మిక కర్షక ప్రజానికానికి కమ్యూనిస్ట్ పార్టీని దగ్గరికి తీసుకెళ్తామని తెలియజేస్తాం.